నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. వేద పారాయణదారుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతున్నదే. వైందవ ధర్మ పరిరక్షణ కోసం వేద పారాయణదారుల అవసరం ఎంతో ఉన్నదని గతంలో నేను పాలక మండలి చైర్మన్ గా ఉన్నప్పుడు 700 పోస్టులను క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజున సెప్టెంబర్ 11న ప్రారంభం కావాల్సిన ఇంటర్వ్యూలను ఉద్దేశపూర్వకంగా చైర్మన్ ఆపినట్టుగా బయట చర్చ జరుగుతోంది. ఈ వేద పారాయణ ఇంటర్వ్యూలకు సంబంధించి ఎంతో ఉన్నతమైన సంస్కారం కలిగినటువంటి వ్యక్తి, టీటీడీలో నిజాయితీ కలిగిన వ్యక్తి, అన్ని విషయాల పట్ల కూలంకుషంగా చర్చ చేసి నిజ నిర్ధారణ వచ్చిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకునే వ్యక్తి అత్యున్నతమైన అధికారిగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోవిందరాజన్ ఆధ్వర్యంలో కృష్ణ యజుర్వేదం విభాగం అధ్యాపకుడైన ఫణియజ్ఞేశ్వర యుజులు నేతృత్వంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని అందరికీ తెలిసిన విషయమే. 700 వేద పారాయణదారులను టీటీడీ తీసుకుంటే ఎంతో మేలు జరిగేది. కానీ చైర్మన్ ఉద్దేశపూర్వకంగా ప్రతిభావంతుడైనటువంటి గోవిందరాజన్ ని పక్కన పెట్టాలని ఈ ఇంటర్వ్యూలను ఆపివేయడం అభ్యంతరకర విషయం. తనకు కావాల్సిన వాళ్ళని వేద పారాయణదారులుగా తీసుకోవాలని కుట్ర తప్ప మరొకటి కాదని తెలిపారు. వేద పారాయణదారుల సంఖ్య రాను రాను తగ్గిపోతున్నది. వేదపారాయణ యొక్క అవసరం ఎంతో ఉన్నది హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ఆ రోజున నేను పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడు వేదపారాయణల్ని ఎక్కువ మందిని తీసుకోవాలని దాదాపు 700 పోస్టులను క్రియేట్ చేసి వేదపారాయణ స్కీమును పెద్ద ఎత్తున వ్యాప్తి చేయాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజున నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజున అంటే 11వ తారీఖు సెప్టెంబర్న ప్రారంభం కావాల్సినటువంటి ఇంటర్వ్యూలను ఉద్దేశపూర్వకంగా చైర్మన్ గారు ఆపినట్టుగా బయటంతా చర్చ జరుగుతున్నది. ఈ వేదపారాయణ ఇంటర్వ్యూలకు సంబంధించి ఎంతో ఉన్నతమైనటువంటి సంస్కారం కలిగినటువంటి వ్యక్తి, టీటీడీలో నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, అన్ని విషయాల పట్ల కూలంకషమైనటువంటి చర్చ చేసి నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకునేటువంటి వ్యక్తి, అత్యున్నతమైనటువంటి అధికారిగా పేరుగాంచినటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోవిందరాజన్ గారి ఆధ్వర్యంలో కృష్ణ యజుర్వేదం విభాగం అధ్యాపకుడైనటువంటి ఫణియజ్ఞేశ్వర యాజులను నేతృత్వంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ 700 మందిని వేదపారాయణదారులను తీసుకుంటే టీటీడీ ఎంతో మేలు జరిగేది. కానీ చైర్మన్ గారు ఉద్దేశపూర్వకంగా ప్రతిభావంతుడైనటువంటి గోవిందరాజుల గారిని పక్కన పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూలను ఆపివేయటం అభ్యంతరకరమైనటువంటి విషయం. తనకు కావలసినటువంటి వాళ్లను వేదపారాయణదారులుగా తీసుకోవాలన్నటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. ఇది గోవిందరాజు గారిని తప్పించటము అంటే అంతకంటే తప్పిదం మరొకటి లేదు. ఎవరో ఆకాశరామన్న ఉత్తరాలు రాశారనో లేకపోతే ఎవరో కంప్లైంట్ చేశారనో 700 మంది వేదపారాయణదారులకు భృతి కల్పించేటువంటి అవకాశాన్ని ఆపివేయటం ఏ కారణం లేకుండా అది గోవిందరాజుల గారికి ఒక్కరికే మచ్చ తెచ్చే విషయం కాదు, మొత్తం బ్రాహ్మణ సమాజానికంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదన కలిగించేటువంటి విషయం. ఈ విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకువస్తున్నా ఏ రకంగా టీటీడీ వ్యవహారాలు నడుస్తున్నాయి అని చెప్పడానికి 700 మందికి ఉద్యోగ భృతి ఒకవైపున, మరోవైపున అన్ని దేవాలయాలలో వేద ఘోష వినిపించాలన్నటువంటి ఒక గొప్ప సత్సంకల్పంతో ఆ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ రకంగా ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సినటువంటి ఇంటర్వ్యూలకు తూట్లు పొడవటం అన్నది చాలా
చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం అని తెలియజేస్తూ, నేను టీటీడీలో జరుగుతున్నటువంటి తప్పిదాల మీద మాట్లాడుతుంటే అధ్యక్షుల వారు నా పని పట్టాలన్న ఉద్దేశంతో నాకు ఎవరో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు, ఒక 6 మంది బ్లాక్ మెయిలర్లని నిఘాగా నా మీద ప్రయోగించినారు అని. బిఆర్ నాయుడు గారు, మీరు 6 మందిని కాదు కదా, 600 మందిని నియమించినా వాళ్ళందరూ నా చుట్టూతోనే ఉండినా భయపడేదేమీ ఉండదు, అలాంటిది జరగదు. మీరు ఈ రకమైనటువంటి చర్యలు చేస్తూ పోతూ ఉంటే మీరు అద్దాల మేడలో ఉన్నారు అన్న సంగతిని మర్చిపోయి ఆ అద్దాల మేడ నుంచి మా మీద రాళ్లు వేసేటువంటి కార్యక్రమాలు చేస్తే నష్టం మీకే ఎక్కువ వస్తుంది అన్నటువంటి విషయం తెలుసుకోండి. తప్పులు మీరు చేస్తున్నారు, తప్పులు ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత మాది. మీరు అక్కడుండి తప్పులు చేయకుండా పోతే మా నుంచి ఒక్క చిన్న విమర్శ కూడా రాకపోగా అభినందనలు కూడా అందుకునేటువంటి పరిస్థితి మొత్తం సమాజం నుంచి వస్తుందన్న విషయాన్ని గుర్తుకు చేస్తూ సెలవు.